కృతయుగంలో తపస్సు, త్రేతాయుగంలో జ్ఞానం, ద్వాపర యుగంలో యజ్ఞం, ఈ కలియుగంలో దానం. ఈ యుగాన దానం ద్వారా 3 యుగాల్లో చేసినటువంటి తపస్సు, జ్ఞాన, యజ్ఞ ఫలితాన్ని పొందగలము. తాను చేసే కర్మల ద్వారా ఇతరులు బాధపడతారని భావిస్తే చేయకుండా ఉండేదాన్ని ఉత్తమమైనటువంటి దానం అంటారు. ఇచ్చే దానం తీసుకునేటటువంటి వాడు అర్హుడా కాడా అని చెప్పి ఆలోచించకుండా అపాత్ర దానం ఎన్నడూ చేయరాదు. దానం అంటే కీర్తి కోసమో, పేరు ప్రతిష్టల కోసమో, హోదా చూపించుకోవడమో, ప్రదర్శన చూపించుకోవడమో, ఎచ్చులు చూపించుకోవడానికో ఇటువంటి కార్యకలాపాలని ఉద్దేశించి చేసేటటువంటి దానము అది దానం కింద రాదు. అన్ని దానాలలోనూ ఉత్తమైనటువంటిది అన్నదానము. రోగపీడితులకి ఆరోగ్యాన్ని ప్రసాదింపజేస్తే అది 1000 యాగాలు చేసినటువంటి ఫలితాన్ని ఇస్తుంది. మీకు చేత అయినటువంటి దానాన్ని చేయండి, మీ జీవితాన్ని సరిదిద్దుకోవండి. భగవంతుడు మీకు ఇచ్చినందుకు ఎంతో కృతజ్ఞతగా, భయం భక్తిగా దానం చేయండి.